బ్రహ్మచర్య ఆశ్రమంలో నువ్వు అనుసరించవలసిన, ఎక్కవలసిన ట్రైన్ ఏమిటంటే ధర్మము. మొదట అందుకనే చదువుకునేటప్పుడే పిల్లలకు వాడికి ధర్మము తెలియాలి. జీవితము ధర్మముతో నడుపుట ఎట్లా? ధర్మముగా ఉండుట చేత నాకు కలిగే ప్రయోజనం ఏమిటని వాడికి తెలియాలి. అందుకని ధర్మబోధం చాలా ముఖ్యం. టీచింగ్ ఆఫ్ ద వాల్యూస్ చాలా ముఖ్యం. ఆ తరువాత ఆ ధర్మం అనే ట్రైన్‌లో నువ్వు కొంతకాలం ఉంటూ బాగా ప్రయాణించిన తర్వాత జీవితంలో బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి మరొక స్టేషన్‌కొస్తావు. అక్కడ గృహస్థ ఆశ్రమం. ఆ గృహస్థ ఆశ్రమంలో ఇప్పుడు మరి ఈ ట్రైన్ వదిలేసేసి ఇంకా ఆ ట్రైన్ ఎక్కాలంటే ఈ ట్రైన్ వదలాలిగా. అలాగా ఉదాహరణలు ట్రైన్ అని చెప్పినా కూడా ఇక్కడ ధర్మం అనేటువంటిది